హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 4th క్లాస్ పిల్లలచే ఒక చిన్న స్కిట్ చేస్తున్నాము. 4th క్లాస్ బ్లాసమ్స్ అంటే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోంచి ద సీడ్ ఆఫ్ ట్రూత్ అనే లెసన్ని మనము ఈరోజు చిన్న వీడియో చేస్తున్నాము. దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ద సీడ్ ఆఫ్ ట్రూత్ స్టోరీని రీడింగ్ యాక్టివిటీ కింద మీ అందరికీ నేను షేర్ చేయడం జరిగింది. ఒకసారి కథ చదివాక మన పిల్లలు దాన్ని ఎలా ప్రజెంట్ చేశారో మనందరం చూద్దాం. థ్యాంక్ యూ. My name is Vidyadhara. I am king of Ganga. I like gardening. I don't have any children. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? I am sad. To find a successor and have an idea. రాజు తన తర్వాతి వారసుడి కోసం పెద్ద ఆలోచన చేశాడు. Have an idea. Dear children, I give some seeds to you. You have to make a chance. Okay? Yes, sir. రాజు కొన్ని మొలకెత్తని విత్తనాలు అంటే విత్తనాలను వేయించి ఆ విత్తనాలను ఆ రాజ్యంలోని చిన్నారులందరికీ అందజేశాడు. వాటితో ఆరోగ్యకరమైన మొక్కల్ని పెంచమని ప్రజలందరికీ తెలియజేశాడు. ఆ విత్తనాలను ఆ చిన్నారులందరూ తీసుకున్నారు. I give 3 months to you. చిన్నారులకు రాజు 3 నెలల సమయం ఇచ్చాడు. Hi, I am Pingala. I am a poor farmer's son. రాజు దగ్గర విత్తనాలు తీసుకున్న వారిలో పింగళ అనే పేదింటి బిడ్డ కూడా ఉన్నాడు. ఇతడు ఆ విత్తనంతో మొక్కను మొలకెత్తించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. Father, I prayed, grow the seed. It is not growing. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చడానికి చుట్టూ చాలా మంది ఉంటారు. నిజానికి వీళ్ళ కష్టాలు ఎప్పుడు వస్తాయా, వీళ్ళ ఓదార్చే అవకాశం ఎప్పుడు వస్తుందని చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ మనం ఆనందంలో ఉన్నప్పుడు, సక్సెస్లో ఉన్నప్పుడు మనల్ని చూసి ఈర్ష్యపడకుండా దాన్ని రెట్టింపు చేసేవాళ్ళు దొరకాలంటే చాలా పెట్టుకుంటారమ్మా. 3 నెలల తర్వాత రాజుగారు ఇచ్చిన విత్తనాలతో ఆ రాజ్యంలోని ప్రజలు రంగురంగుల పూల మొక్కలు, పండ్ల మొక్కలు, వివిధ రకాల మొక్కలను రాజు వద్దకు తీసుకొచ్చారు. కానీ పింగళ మాత్రం ఆ మొలకెత్తని విత్తనంతోనే రాజు వద్దకు వచ్చి ఆ విత్తనం మొలకెత్తలేదని నిజాయితీగా తెలియజేస్తాడు. రాజు పింగళ యొక్క నిజాయితీని చూసి ఆనందపడి ఈ విధంగా అంటున్నాడు. Oh, very good. You will be the new king. Thank you, my lord. పింగళ తన నిజాయితీతో విద్యాధరుడి దగ్గర మన్ననలు పొంది గాంధార రాజ్యానికి యువరాజు అవుతాడు.